విశ్వాసి, నీకు ఇచ్చిన తలాంతులు, పాట పాడేది ఒక తలాంతు, పరిచర్య చేసేది ఒక తలాంతు, ప్రార్థన చేసేది ఒక తలాంతు, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగింది ఒక తలాంతు. అయితే నీ తలాంతుని ఏం చేసుకున్నావు? నీవు ఆ తలాంతుని పూడ్చిపెట్టుకున్నావా? దాచిపెట్టుకున్నావా? లెక్క. ఈరోజు కొంతమంది వారికి అప్పగించినటువంటి తలాంతులు, అదే ఆ తలాంతులు అంటే దేవుడిచ్చిన కృపావరాలు. పరిచర్య చేసే ఒక వారం, ప్రార్థన చేసేది ఒక వారం, సేవకుల దగ్గర నమ్మకంగా ఉండడం ఒక వారం, అప్పగించిన పని చేయడం ఒక వారం. ఒకవేళ పని చేయకపోయినా, ఒకవేళ పరిచర్యలో పాలుపొమ్మలు పొందకపోయినా ఆ పరిచర్యలో గుప్పిలు విప్పడం ఒక వారం. కొంతమంది ఈ వరాన్ని పాడు చేసేసుకున్నారు, నాశనం చేసేసుకున్నారు. ప్రభు అంటున్నాడు, నీ గురించి నాకు వినబడుచున్నది ఏంటి? లాస్ట్ యువర్ టెస్టిమనీ. నీ సాక్ష్యం నాకు సరిగ్గా వినబడటం లేదు. నీ సాక్ష్యం నాకు సరిగ్గా వినబడట్లేదు. ఒక సేవకునిగా నన్ను పెట్టి దేవుడు వరుసగా ఈ విషయాలు పెట్టి ఎందుకు గద్దిస్తున్నాడు? లెక్క చూస్తున్నాడు దేవుడు, లెక్క చూస్తున్నాడు. ఓ పరిచర్య చేసే గుంపులో పరిచర్య చేయమని నమ్మకంగా నేను పెడితే ఆ పరిచర్యను పోగొట్టుకున్నావు. పోగొట్టుకుంటే ఎవరికి నష్టం? పోగొట్టుకున్నాడు పరిచర్యని. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఇద్దరు పారిపోయారు. పేతురు పారిపోయారు, యూదా పారిపోయాడు. ఇద్దరు పోగొట్టుకున్నాళ్ళే. కానీ పేతురు మరలా పశ్చాత్తపడి ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్ళు విడిచి మరలా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. కోల్పోయిన పోగొట్టుకున్న పరిచర్యను దేవుడు మరలా తనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పరిచర్య విషయంలో ఇస్కరియోతు యూదాకి పశ్చాత్తాపం లేదు. ఒక పరిచర్య గుంపులో ఉన్నప్పుడు ఒక క్రమం ఉంటుంది, ఒక డిసిప్లైన్ ఉంటుంది. దేవుని పనిది, దేవుని పరిచర్య ఇది. విచ్చలవిడిగా బ్రతుకుతాం, విచ్చలవిడిగా చేస్తామంటే ఎలాగా? విచ్చలవిడిగా మా ఇష్టం ఆరాధనకు వస్తాం, విచ్చలవిడిగా నేను బ్రతుకుతాం ఎలాగా? ప్రభు అందుకే అంటున్నాడు, నేను మౌనంగా ఉన్నాను నీవు అనుకుంటున్నావు, కానీ నేను లెక్క కడుతున్నా, నేను లెక్కేస్తున్నా. 5 తలాంతులు ఇచ్చినోడు ఎలా ఉన్నాడు? 2 తలాంతులు ఇచ్చినోడు ఎలా ఉన్నాడు? 1 తలాంతు ఇచ్చినోడు ఎలా ఉన్నాడు? గృహ నిర్వాహకుడా, నీ గురించి నాకు వినబడుతుంది మంచిది. చెప్పండి అమ్మా, సార్ చెప్పండి, నీ గురించి నాకు వినబడుతుంది మంచిది. పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి వినబడకపోవచ్చు, కానీ ఎవరికి వినబడిందంట? చెప్పండి అక్క, ఎవరికి వినబడిందంట? ప్రభుకే వినబడుతుంది నీ గురించి. నీ సాక్ష్యం మంచిది కదని ప్రభుకి వినబడుతుంది. అక్కడ నా ఇష్టం, నేను ఎవరితో మాట్లాడుకుంటే ఆయనకి ఎందుకు? నేను మరలా చెప్తున్నా, వద్దు. ఎంత చెప్పినా వినని వారు ఒక విషయం చెప్తున్నప్పుడు ఒక సంఘ కాపరి, ఒక తండ్రిగా మీ క్షేమాన్ని కోరుకొని మీకు ప్రతిదీ నేర్పిస్తున్నా. నేను మీకు వాక్యాన్ని బోధించి మీ ముందర నేను పొగడబడ్డానికి ఓ మంచి సబ్జెక్ట్ చెప్పానని, నాకు జ్ఞానం ఉందని మీ ముందర ప్రదర్శించుకోవడానికి చెప్పట్లా. దేవుని ఆజ్ఞల మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి ఈ మాటలు చెప్తున్నా నేను.